నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ బలరాజా గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ముఖ్యంగా రామ్ పోతినేని నటించిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఇవాళ రిలీజ్ అయిన నేపథ్యంలో మీరు కూడా చూసే ఉండుంటారు. ఎట్లా అనిపించింది సినిమా? మీ రివ్యూ ఏంటి సార్? అంటే తెలుగు కమర్షియల్ హీరోలు వాళ్ళు ఏమాత్రము కిందకు దిగటానికి తగ్గటానికి కూడా అంగీకరించినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. అయితే రామ్కి మొదటి సినిమా దేవదాసు అనేటువంటి ఒక మంచి హిట్ పడింది. అతను ఎంట్రీ ఇవ్వటమే ఒక హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయనకు అడపాదడపా కొన్ని హిట్స్ వచ్చినాయి. అయితే ప్రధానంగా ఆయన హీరోయిజము అలాగే తన్ని తాను స్టార్ హీరోగా అలాంటి కథలే చెయ్యాలి అని నెమ్మదిగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాను అనేటువంటి దీనిలో నేల విడిచి సాము చేసేటువంటి కథలను ఎంచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ సినిమాలో కొంచెం నేల మీదకి దిగినటువంటి కథను ఎంచుకున్నాడు. అది కొంత కొత్తగా అనిపించింది. సినిమాలో పెద్దగా ఊహాతీతమైనటువంటి మలుపులు అలాంటివి ఏమీ లేవు. సినిమా చాలా రొటీన్గా నడుస్తుంది. పెద్దగా ఆడియన్స్ గందరగోళ పడకుండానే కథ ఉంది. కానీ నేల మీద నిలబడేటువంటి క్యారెక్టర్లు ఇచ్చాడు అందరికీ. అంటే ఒరిజినల్ లైఫ్లో రికగ్నైజ్ చేయగలిగినటువంటి క్యారెక్టర్లలోనే ప్రతి ఒక్కరూ కనిపించారు. ఆ ఒరిజినల్ ఎమోషన్స్ని పలికించగలిగారు. రెండోది, ఎప్పుడైతే హీరోయిజము హీరో సెంట్రిక్ కథ కాదనుకున్నారో అప్పుడు హీరో పాత్రతో పాటు మరికొన్ని పాత్రలు ఎలివేట్ అయినాయి. మనకి హీరో సెంట్రిక్ సినిమాలు వచ్చినంతకాలం హీరోయిన్ కూడా కేవలం గ్లామర్ కోసం మాత్రమే సినిమాలో ఉంటుంది తప్ప కమర్షియల్ సినిమాలో అక్కడ ఆ క్యారెక్టర్కి ఏదో ప్రాధాన్యత, గుర్తింపు, వాక్యము, డైలాగు కూడా ఉండదు. అలాంటిది ఎప్పుడైతే ఈ కథలో హీరో పాత్రని నేల మీదకి నుంచోబెట్టారో ఆటోమేటిక్గా మిగిలిన పాత్రలకు అవకాశాలు దొరికినాయి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్కి కూడా కొంచెం నటించడానికి స్కోప్ దొరికింది. తను భాగ్యశ్రీ చాలా బాగా పెర్ఫామ్ చేసింది. రామ్ కూడా ఒక కొత్త నటుడు ఎలాగైతే ఒక కొత్త ఏరియాలో కొత్త జానర్లో క్యారెక్టర్ని ఎంపిక చేసుకున్న నటుడు తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎంత కష్టపడతాడో ఆ కష్టం పడ్డాడు. తగ్గటానికి కష్టపడ్డాడు. తను కొంత సబ్మిసివ్గానే నటించాడు. అది కొత్తగా అనిపించింది ఆడియన్స్కి. అందుకని సినిమా అందులో ఏదో అద్భుతాలు లేవు, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తాలూకా మాయాజాలం లేదు. ఒక గ్రామంలో జరిగేటువంటి కథ, ఆ గ్రామంలోనూ ఆ గ్రామానికి కొంచెం పక్కన ఉన్నటువంటి ఒక లంక గ్రామానికి మధ్యలో జరిగేటువంటి కథ. అక్కడ ఆ లంక గ్రామంలో ఉన్నటువంటి జనాలకి ఇక్కడికి ఒక క్లాస్ స్ట్రగుల్ ఉంది, ఒక క్లాస్ కాంట్రడక్షన్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టరు. కానీ ఒరిజినల్గా అది క్యాస్ట్ కాంట్రడక్షన్గానే చెప్పుంటే బాగుండేది. కాకపోతే తెలుగు కమర్షియల్ సినిమా ఇంకా ఆ అడుగు వేయటానికి సంకోచిస్తున్నటువంటి పరిస్థితిలోనే ఉంది. అందుకని అటు వెళ్లకుండా చాలా పద్ధతిగా తెలుగు సినిమా పరిధిలో మించకుండా ఇది క్లాస్ కాంట్రడక్షన్ మాత్రమే అనే చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్టర్ గారు మనకి స్క్రిప్టు అలాగే దాన్ని నేరేటివ్ స్టైలు చూస్తే మాత్రం ఇది క్యాస్ట్ కాంట్రడక్షన్ అనే విషయం అర్థమవుతూనే ఉంటుంది ఆడియన్కి. అలా ఒక మంచి డిజైన్ చేసుకుని వెళ్ళే డైరెక్టర్. అతనికి అనుభవం ఉంది, కన్నడ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో రామ్ని డైరెక్ట్ చేయటము, ఈ నేరేటివ్లో వెళ్ళటము కొత్త కావచ్చు. ఇది ఒక అభిమాని ఆత్మకథ, ఒక అభిమాని బయోపిక్. ఒక అభిమాని బయోపిక్గా అభిమానిని హీరోగా ప్రొజెక్ట్ చేయటంలోనే, తను హీరో అయ్యుండి ఒక అభిమాని పాత్ర చేయటానికి అంగీకరించటంలోనే రామ్ సబ్మిసివ్నెస్ కనిపిస్తుంది. తన్ని తాను తగ్గించుకోవటం అనేది చేసి తీరాల్సిన పరిస్థితి ఉంది అని గుర్తించాడు ఆయన. ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరుస ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న గుణపాఠం ఆధారంగా ఈ స్క్రిప్ట్ చేశాడు. ఇందులో ఒక అగ్రనటుడిగా, అంటే సినిమా పరిశ్రమలో ఒక అగ్రస్థాయి నటుడిగా నడుస్తున్నటువంటి ఒక హీరో క్యారెక్టర్లో ఉపేంద్ర కనిపిస్తాడు. ఉపేంద్రని తీసుకోవటంలో కూడా చాలా తెలివి ప్రదర్శించారు వీళ్ళు. తెలుగులో ఏ హీరోని తీసుకున్నా కంపారిజన్ వచ్చేది.
తెలుగులో కూడా ఆ స్థాయి హీరోలు ఉన్నారు, వాళ్ళని తీసుకుంటే మళ్ళీ గొడవ అయ్యేది. ఆ గొడవ రాకుండా ఉండటం కోసం ఉపేంద్రని తీసుకురావడం వల్ల అది కూడా కొత్తగా అనిపించింది జనాలకి. అలాగే చాలామంది హీరోల కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే వరుసగా హిట్లు కొట్టినటువంటి హీరోలు కూడా ఒక దశలో కొంచెం కొన్ని ఫ్లాపులు అలా కెరీర్ సంక్షోభంలోకి వెళ్ళి మళ్ళీ సక్సెస్లు అందుకుంటుంది. ఆ జంక్షన్లోకి వెళ్ళేటువంటి జీవితాలు చాలా ఉంటాయి. చిరంజీవి గారు కూడా హిట్లర్కి ముందు ఆయన కొంత క్రైసిస్ని ఫేస్ చేశాడు. హిట్లర్కి ముందు రిక్షావోడు ఇలాంటి సినిమాలన్నీ ఫెయిల్ అయ్యి బిగ్ బాస్లు ఇవన్నీ డిజాస్టర్లుగా మారిన సందర్భంలో కొంత క్రైసిస్ అనుభవించి మళ్ళీ హిట్లర్ నుంచి ట్రాక్ ఎక్కాడు ఆయన. ఆ సందర్భంగా ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పిన మాట, సినిమా హీరో సెంట్రిక్గా ఉండకుండా ఉంటే చాలా పాత్రలకి అవకాశం ఉంటుంది, ప్రేక్షకుడికి కూడా ఒక రిలాక్సేషన్ ఉంటుంది, తద్వారా సినిమాకి ఉపయోగం జరుగుతుంది. హీరోకి ఉపయోగం జరుగుతుందా లేదా అనే దానికన్నా సినిమాకి ప్రయోజనం జరిగితే హీరోకి జరిగినట్టే. కాబట్టి ఇది నాకు ముందు నుంచి తెలుసు, కానీ ఈ సినిమాలో మళ్ళీ ఒకసారి ఆ పాత వాసనలు తీసుకొచ్చి చేద్దాం అనుకుని చేశాను ఈ సినిమా అని చెప్పాడు ఆయన. దాదాపు ఇందులో రామ్ పోతినేని కూడా అలాంటి సందర్భాన్ని అనుభవించాడు. అలాగే సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ కూడా అదే పరిస్థితుల్లో ఉంటుంది, ఉపేంద్ర క్యారెక్టర్ కూడా. అటువంటి ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్ ఎలా తన్ని గైడ్ చేశాడు, నిలబెట్టాడు అనే దిశగా నడుస్తుంది. ఒక కెరియర్ ఓరియంటేషన్ కూడా ఉంది స్క్రిప్ట్లో, అండర్ లేయర్లో. ఇలా 3-4 లేయర్లలో నడుస్తుంది కథ. ఒక అర్బన్ ఏరియాకి, ఒక అట్టర్ రూరల్ ఏరియాకి ఉండేటువంటి గొడవ, వాళ్ళని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా చూస్తారు అనేటువంటి గొడవ. అలాగే ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ లవ్ స్టోరీ కూడా ఒక క్యాస్ట్ కాంట్రడిక్షన్ ఉన్నటువంటి ఏరియాలో జరిగేటువంటి ఒక ప్రేమ కథ ఉంది. ఎలా అవతల వాళ్ళు యువతల వాళ్ళని కంట్రోల్ చేస్తారు, వ్యవస్థ మీద వాళ్ళకున్న పట్టు ఎలా ప్రదర్శిస్తారు, ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ చాలా పద్ధతిగా వాడుకుంటూ వెళ్ళాడు డైరెక్టర్. అందుకని సినిమా కొత్తగా ఉంది. తెలిసిన కథే, ఏం జరగబోతోందో కూడా అర్థమవుతూనే ఉన్నప్పటికీ చిన్న చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కథని ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకుండా నడుపుకుంటూ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అందుకని సినిమా బాగానే ఉంది, పర్లేదు. ఇది అద్భుతం గొప్ప సినిమా అని చెప్పలేం, కానీ ఒక మంచి సినిమా చూసి బయటకు వచ్చామనే ఫీల్ అయితే ఆడియన్స్ కలిగించగలిగారు.